హలో అన్న, చెప్పనా? మీ పేరు? నా పేరు రఘు. తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ మళ్ళీ గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ముందంజలో ఉంది. ఆ పార్టీ గెలుస్తుందంట. పార్టీ గెలిచే సిచ్యువేషన్స్ అయితే చాలా ఉన్నాయి. దాని నెక్స్ట్ తర్వాత బీజేపీ అనుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మొన్న సోనియా గాంధీ మీటింగ్లో దాన్ని బట్టి మన కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉన్నందున కనిపిస్తుంది. కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంట మరి? చెప్తున్నాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీఆర్ఎస్ పార్టీ, దాని తర్వాతనే నెక్స్ట్ ఏదో తెలంగాణ అంటారు, అన్ని నెక్స్ట్ అంటారు. అన్ని దాని తర్వాత మీది కుత్బుల్లాపూరేనా? మాది కుత్బుల్లాపూర్. ఇక్కడ కుత్బుల్లాపూర్లో ఎట్లా ఉంది? కుత్బుల్లాపూర్లో టీఆర్ఎస్ ఉందండి. టీఆర్ఎస్ గాలే ఉందా? బీఆర్ఎస్ గాలే ఉంది ఎక్కువ. సిట్టింగ్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? వివేక్ గౌడ్ కంపల్సరీ వస్తాడని. సో అటు బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ కూడా ఉండు కదా, ఎట్లుంటుంది అంటారు సార్ పోటీ? ఎట్లుంటుంది? తగ్గఫర్ అయితే ఉండొచ్చు అండి, ఇంతకుముందు లేకుండా, కానీ ఇప్పుడు తగ్గఫర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. కాంగ్రెస్ నుంచి ఎవరున్నారని ఇక్కడ నాయకులు? కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, ఇక్కడ మన కుత్బుల్లాపూర్లో హనుమంత్ రెడ్డి. ఓకే, అంటే ఇద్దరు గౌడ్స్కి ఒక రెడ్డికి ఉన్నట్టుంది సార్. అయితే ఇక అది గౌడ్స్ రెడ్డిస్ అనే సమస్య కాదు, పార్టీ ఇక్కడ ఏది ముందంజలో ఉన్నదన్న సంగతి కావాలంటే పార్టీ. వివేక్ గౌడ్ గెలుస్తాడు అయితే బీఆర్ఎస్ అని అనుకుంటున్నాం. సిచ్యువేషన్స్ అయితే అదే ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఈ గత టీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి మన డెవలప్మెంట్ అనేది చాలా ఇక్కడ అవుతుంది కాబట్టి టీఆర్ఎస్ మాత్రమే ముందంజలో ఉంది. ఇక్కడికి డెవలప్మెంట్ బాగా అవుతుంది. ఉన్నంత వరకు ప్రాజెక్టు విషయంలో కానీ, రోడ్స్ కానీ అన్నీ మెయిన్ వాటర్. జనాలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ కావాలి. ఆ వాటర్ ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ చేసింది వాళ్ళే ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని గురించి టీఆర్ఎస్ మాత్రమే ముందంజలో ఉందని మా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ. వెల్కమ్.